నేను సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 270 కంపెనీస్ నన్ను రిజెక్ట్ చేశాయి. ఈ రిజెక్షన్స్ అన్ని తట్టుకోలేక ఒకానొక టైంలో నేను కోడింగ్ మొత్తం వదిలేద్దాం అనుకున్నా. చాలా మంది మా ఫ్రెండ్స్ మంచి ప్లేస్మెంట్స్లో సెటిల్ అయ్యి లింక్డ్ఇన్లో పోస్టులు చేస్తూ ఉండేవాళ్ళు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే చాలు ఐఎమ్ ప్రౌడ్లీ అనౌన్స్ దట్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ పొజిషన్, దట్ పొజిషన్, ఇలా ఎన్నో మా ఫ్రెండ్స్ మెసేజ్లు కనిపిస్తూ ఉండేవి. బట్ నా ఈమెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ చేస్తే వీఆర్ రిగ్రెటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అనే మెసేజ్లు వచ్చేవి. ఇలాంటి మెయిల్స్ చూసి లిటరల్లీ నైట్ పూట నిద్ర పట్టేది కాదు. బట్ వన్ డే అయితే మరి ఏమైందో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా రియలైజ్ అయ్యాను. కంపెనీస్ రిజెక్ట్ చేసేది నన్ను కాదు, నా ప్రిపరేషన్ని, నా కోడింగ్ ఎబిలిటీని, నా కమ్యూనికేషన్ని రిజెక్ట్ చేస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పటి నుండి ఎక్స్క్యూజెస్ స్టాప్ చేసి కోడింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేర్చుకున్నా. ప్రతి సింగిల్ జాబ్ అప్లై చేసే ముందు రెజ్యూమ్ని బాగా ఇంప్రూవ్ చేసేవాడిని. నా లైఫ్లో వచ్చిన ప్రతి రిజెక్షన్ నాకు ఒక స్టెప్ లాగా యూజ్ అయింది. 1 రిజెక్షన్ 1 స్టెప్, 2 రిజెక్షన్ 2 స్టెప్, అలా ఎన్ని రిజెక్షన్లు వస్తే అన్ని మెట్లు వచ్చాయి అనమాట నేను ఎక్కడానికి. ఫ్రెండ్స్, ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానో మీకు తెలుసా? రిజెక్షన్ అనేది చాలా విషయాలు మనకి నేర్పిస్తుంది. అది అక్కడతో మన కెరీర్ ఎండింగ్ కాదు, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి జెన్యూన్ సాఫ్ట్వేర్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా జరుగుంటే కామెంట్ సెక్షన్లో మీ స్టోరీని షేర్ చేసుకోండి.